ఓకే మచ్చా. థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్స్ అసలేంటి మీరు? ఇదొక పెద్ద విషయం అన్నట్టు భార్యాభర్తలిద్దరూ ఓ అని హంగమ చేస్తారు. సార్ బిల్ సార్. యా రే, మీరు జ్యూస్ తాగండి రా. ఓకే. ఏంటి మచ్చా ఇది? కిరాణా సామాన్ లిస్టా? ఎవరికి తెలుసు? ఏంటిది నీలవేణిలా ఉంది? అవును నీలవేణే. నీలవేనా? జ్యోతి ఇలా చూడు, నీలవేణి ఎలా ఉందో. అన్నయ్య, ఈరోజు నీలవేణి బర్త్డేనా? తెలీదమ్మా. ఏమైంది? ఎందుకలా అడుగుతున్నావు? ఇలా చూడండి అన్నయ్య, ఈరోజు నీలవేణి బర్త్డే. అవునా? మచ్చా అది లేవు. ఈరోజే మచ్చా తన బర్త్డే, నీకు తెలీదా? ఆ అన్నయ్యకి పెళ్లి రోజే గుర్తుకుండదు, ఇక ఇవన్నీ గుర్తుంటాయా? ఎగ్జాక్ట్లీ. రే మచ్చా, పెళ్ళయ్యాక నీ భార్య మొదటి పుట్టినరోజు రా ఇది. గిఫ్ట్ ఇచ్చి సూపర్గా సెలబ్రేట్ చేయి. అన్నయ్య, ఈరోజు నీలవేణిని బయటికి ఎక్కడికైనా తీసుకువెళ్ళి తనకి నచ్చినవన్నీ కొనిచ్చి ఈ రోజు మొత్తం తనని సంతోషంగా చూసుకోండి. నీ రేంజ్కి నువ్వు ఫారెన్ కి తీసుకెళ్లొచ్చు మచ్చా. రే ఊరుకుండ్రా ఇద్దరు, ఇదొక మ్యాటరా? అన్నయ్య, మీ వైఫ్ పుట్టినరోజు కాబట్టి హ్యాపీగా పుట్టినరోజుని సెలబ్రేట్ చేయండి. ముందు మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి. అన్నట్టు వెళ్తూ వెళ్తూ నీలవేణికి ఏదైనా మంచి గిఫ్ట్ తీసుకుని వెళ్ళండి. అవును అవును మచ్చా, పద వెళ్దాం. నిన్ను ఒంటరిగా వదిలేస్తే ఫుల్గా తగి పడిపోతావు గానీ బయలుదేరు. హే, ఇప్పుడే వెళ్ళి మంచి గిఫ్ట్ తీసుకుందాం. రే ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా? ఏం అవసరం లేదు, కూర్చో. మచ్చా నీకు అవసరం లేదు కానీ నీలవేణికి అవసరం. పద వెళ్దాం. రే ఇప్పుడు పద మచ్చా. రే 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 ఆగు, వస్తానులే. పద. వెళ్ళాలా? ఖచ్చితంగా వెళ్ళాలన్నయ్య. సరే పద. నీ లోపలున్న కోపాన్ని మొత్తం ఇలా చూపిస్తున్నావు కదా. అసలే ఇది కొత్త మైక్రో ఓవెన్, దీన్ని కూడా నాశనం చేసేసావు. తీరా చేయాల్సిందంతా చేసేసి అయ్యో నాకేం తెలీదు నన్ను క్షమించండి అని అమాయకురాల్లా నటిస్తున్నావు. అద్భుతం, పెద్ద యాక్టర్వి నువ్వు. ఏమైంది? బాగా క్లీన్ చేయి. అమ్మా నీలవేణి, ఏమైందమ్మా? ఏంటి ఇలా ఉంది? నువ్వెందుకు ఏడుస్తున్నావు? చెప్పమ్మా, ఏమైంది? కాస్తున్నట్టయితే నీ ముద్దుల చెల్లెలు ఈ ఇంటి మొత్తాన్ని తగలబెట్టుండేది. ఏయ్, తగలబెట్టడం ఏంటి? అలాంటి పనులు చేసేది నువ్వు, తిరిగి నా చెల్లెల్ని అంటున్నావా? అమ్మా ఏమైందో చెప్పమ్మా. అన్నయ్య, నేను మీకు ఫోన్ చేసి ఆ లెగ్ పీసెస్ ఎలా వేడి చేయాలో అడిగాను కదా. అవును, ఫోన్లో నేను క్లియర్గా చెప్పాను కదా. అలానే కదా నువ్వు చేశావు. అందులో ఏమైనా సమస్య? అయ్యయ్యో, ఇదేంటమ్మా ఇలా అయింది? మొత్తం కాలిపోయింది. అవునన్నయ్య, పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఇల్లంతా పొగ అలుముకుంది. అందరూ వచ్చేశారు. అమ్మగారు నన్ను బాగా తిట్టారు. ఓరి దేవుడా, అయినా ఇదంత త్వరగా పేలదమ్మా. నేను చెప్పినట్టే కదా చేశావు. అవునవును, నువ్వు చెప్పినట్టే చేసింది, అందుకే ఇలా పేలిపోయింది. ఏ పిచ్చి మొహమా, ఇక్కడేం జరుగుతుంది? ఎంత గొడవైంది? చెల్లెల మీద కొంచెం కూడా జాలి చూపించకుండా వెటకారంగా మాట్లాడుతున్నావా? చూడు, ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నాకు పిచ్చ కోపం వస్తుంది. ఆ తర్వాత నేనేం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళిక్కడి నుంచే. అసలేం జరిగిందో చెప్పమ్మా. నేనేమి చేయలేదన్నయ్య, మీరేం చెప్పారో అదే చేశాను. తెల్ల పేపరు మెరుస్తూ ఉంటుంది కదా, ఆ పేపర్లో చుట్టుంది. వాటిని అలానే లోపల పెట్టేశాను. అయ్యో, ఆ పేపర్తో అలానే పెట్టేశావా? అవునన్నయ్య, అలా పెట్టకూడదా? అమ్మా, అది వేడి కోసం పెట్టే పేపర్. వాటిని అల్యూమినియం పేపరు, సిల్వర్ పేపరు అని అంటారు. మన ఊర్లో నాన్నవాళ్ళు అప్పాలు అవి తెచ్చేటప్పుడు వేడిగా ఉండడం కోసం పేపర్లో పెట్టి తీసుకొస్తారు కదా, అలా అన్నమాట. ఈ డబ్బా చాలా డేంజర్ అమ్మా.
అల్యూమినియం పేపర్నో అల్యూమినియం పాత్రనో ఇందులో పెట్టావనుకో పేలిపోతుంది, లేదంటే ఆఫ్ అయిపోతుంది. అది ఓకే కానీ ముందు అల్యూమినియం పేపర్ అంటే ఏంటో దీనికి తెలియాలి కదా. నీకు అప్పుడే చెప్పాను కదా వెళ్ళమని. నాకు కోపం రాకముందే వెళ్ళు, లేదనుకో. తప్పు చేశానన్నయ్య, అంతా నాదే తప్పు. ఇందులో నీ తప్పేం లేదమ్మా. నేనే నీకు అర్థమయ్యేలా చెప్పలేదు, నేనే క్లియర్గా చెప్పుండాల్సింది. సర్లే, వీళ్ళు ఊరికే తిడుతూ ఉంటారు. ఇప్పుడు తిట్టడానికి కారణం దొరికిందిగా, ఇంకా బాగా తిట్టుంటారు. ఇక నువ్వు దీని గురించి ఎక్కువ బాధపడకు. నువ్వు ఒక పక్క నుండు, నేను చూసుకుంటాను. అన్నయ్య పర్లేదు, నేనే క్లీన్ చేస్తాను. అమ్మా, అసలు ఇలాంటి పనులన్నీ నీకెందుకు చెప్తున్నారు? ఈ పనులు చేయడానికి 2 నిమిషాలే పడుతుంది. బాగా తినేసి ఖాళీగా ఉన్నారు కదా, వచ్చి వేడి చేసుకుని తినొచ్చు కదా. వీళ్ళు అసలు ఏం మనుషులమ్మా? వాళ్ళని తప్పు పట్టగలవా అన్నయ్య? మనం పని మనుషులం. వాళ్ళు చెప్పింది చేయడానికే కదా మనం ఉన్నాం. అన్ని పనులు మనం చేయలేం, తెలిసిన పనినే మనం చేయాలి. ఇప్పుడు చూడు, తెలియని పని చేయడం వల్ల ఇలా పేలిపోయింది. ఇప్పుడు ఎవరికి ఖర్చు, ఎవరికి భారం చెప్పు? వాళ్లే వచ్చి వేడి చేసుకుని తినొచ్చు కదా. నేను ముందు నుంచి చెప్తున్నాను కదా, ఈ ఊరు, ఈ తిండి, ఇక్కడున్న వస్తువులు ఏవీ నాకు సెట్ అవ్వలేదు. ఇవన్నీ కనీసం అలవాటు కూడా చేసుకోలేకపోతున్నాను. ఇప్పుడే కాదన్నయ్యా, ఎప్పటికీ నాకు సెట్ అవ్వవు. అమ్మా, ఏం సెట్ అవ్వవు చెప్పు? ఇదేమైనా చందమామ పైకి రాకెట్ పంపేంత పెద్ద విషయమా చెప్పు? అదిగో ఆ డబ్బా చూడు, 3 స్విచ్లున్నాయి. అందులో ఏ బటన్ నొక్కాలి, నొక్కకూడదో తెలుసుకుంటే చాలు. అందులో ఏ వస్తువు పెట్టాలి, ఏది పెట్టకూడదో తెలిస్తే చాలు. ఇవన్నీ మెల్లమెల్లగా నేర్చుకోవచ్చమ్మా. ఈ డబ్బా పేలిపోయిందని నేనేం బాధపడటం లేదమ్మా, పైగా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే నీకేమీ కానందుకు. ఈ డబ్బా పోవటం వల్ల వాళ్ళు తిట్టుకుంటారేమో, కానీ మా చిన్నయ్య పెద్దయ్య నిన్నేం తిట్టరు. అవన్నీ పక్కన పడేసి పని చూసుకోమ్మా. నేను ఈ విషయం గురించి ఇలా అనడం లేదన్నయ్యా. మామూలుగానే నాకిక్కడ ఏది సెట్ అవ్వదు, ఏది నచ్చదు. దేన్ని చూసినా భయంగా ఉంటుంది. నేను ఎక్కువ చదువుకోలేదు, అది నన్ను ఇంకా బాధ పెడుతుంది. ఏది నేను చేయలేకపోతున్నాను, కరెక్ట్గా చేయగలననే నమ్మకం కూడా కలగడం లేదు. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? నువ్వెవరు? అమ్మ స్థానంలో ఉండి 2 ఆడపిల్లల్ని పెంచి పెద్ద చేసిన దానివి. అదీ కాకుండా వాళ్ళని చదివిస్తున్నావు. ఒక మగాడిలాగా, సింహంలాగా నీ కుటుంబాన్ని తల ఎత్తుకునేలా చేశావు నువ్వు. అదంతా మామూలు విషయం ఏంటి? చూడమ్మా, నువ్వు చాలా ధైర్యవంతురాలివి, దేనికి భయపడని దానివి. అలాంటప్పుడు వీటి గురించి ఆలోచించి ఎందుకు బాధపడుతున్నావు? అన్నయ్యని నేనున్నాను, నేను చూసుకుంటాను. ఓకే, నువ్వు పని చూసుకో, నేను ఇప్పుడే బయటికి వెళ్ళొస్తాను.